ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత మలయప్ప స్వామి సోయగం. తిరుమలలో వైభవపేతంగా వనభోజన మహోత్సవం. నాగలాపురంలో బాలాలయం మహాసంప్రోక్షణ ప్రారంభం. శ్రీ వేదనారాయణ స్వామి సన్నిధిలో యాగశాల క్రతువులు. విశ్వశాంతి కోసం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. తిరుపతిలో ఘనంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాలు. తిరుచానూరులో ముగిసిన శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం. పాంచరాత్ర ఆగమ వ్యాప్తికి చేపట్టాల్సిన కృషిని వివరించిన పండితులు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం వనభోజన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. వైభవోత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవాలను వేంచెప్పు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తుండగా వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ జీయంగార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సకల సుందరంగా అలంకరణ చేసి నివేదన, హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతికి సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖానస ఆగముక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆలయంలోని యాగశాలలో ఋత్విక్కులు విశ్వక్సేనారాధన, కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వాస్తు పూజ, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం క్రతువులను నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక మాస విశేష పూజ,
హోమ మహోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఈ విశేష క్రతువును పవిత్ర కార్తీక మాసాన ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం వేదోక్తంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దేదీప్య అలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. ఆపై గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, రుద్రహోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. విశ్వశాంతి శ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ఆదివారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభిష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతి ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవం వైభవపేతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నాగాభరణ భూషితులైన స్వామివారికి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు గణపతి పూజ, షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం నమక చమక పారాయణాదులతో, పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో స్వామివారికి మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై భస్మధారణతో విభూది రేఖలను, పుష్పమాలలను అలంకరించి పుష్పార్చనలతో సేవించారు. అభిషేక ప్రియుడైన మహాదేవుని అభిషేక ద్రవ్యాలలో కనులారాగాంచి భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అఖిల భారత శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం ఆదివారం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పాంచరాత్ర ఆగమ పండితులు పాల్గొని తమ సందేశాల ద్వారా పాంచరాత్ర ఆగమ వ్యాప్తికి చేయాల్సిన కృషిని వివరించారు. శ్రీహరి పట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో తిరుచానూరులో అఖిల భారత పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో చివరి రోజైన ఆదివారం ఉదయం భగవత్ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీరంగంకు చెందిన పాంచరాత్ర ఆగమ పండితులు రామన్ భట్టర్ భగవత్ శాస్త్రంలో గణిత శాస్త్ర తత్వం గురించి వివరించారు. వందే మహాయోగినః భగవచ్శాస్త్రం అనేది ఏకాయన వేదం ఒక ఉపనిషదం. ఈ ఉపనిషదానికి మాత్రమే మహోపనిషదం అని పేరు పెట్టినారు పెద్దవాళ్ళు. అటువంటి మహోపనిషదం దాంట్లో ఎన్నియో శాస్త్రం అన్ని సమైక్యమైంది, ఇక్కడి నుంచే ఉద్భవం అయింది అని కూడా సంహితలో చెప్పినారు. అటువంటి దాంట్లో మహతో వేదవృక్షస్య మూలభూతో మహానయం స్కందభూత ఋగాద్యాశ్చ శాఖాభూత మహామునే అని వేదం అన్నీ కూడా ఈ ఏకాయన వేదం అనేటువంటి వేరు నుంచి, రూట్ అంటారు కదా, అక్కడి నుంచే ఉద్భవమైంది అని పారమేశ్వర సంహిత వచనం. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు కిషోర్ కుమారాచార్యులు,
పాంచరాత్ర ఆగమంలో పంచ సంస్కారం గురించి ప్రసంగించారు. తరతరాలుగా భగవద్వంశజులు అంటూ పరమాత్మ హక్కున చేసుకునే అర్చకులు, అర్చకస్తు హరిహి సాక్షాత్తు అని ఆగమశాస్త్రం వేనోళ్ల కొనియాడబడే వైష్ణవులు, అలాగే ఆగమ పండితులు ఓలేటి రవికుమారాచార్యులు భాగవతంలో భగవత్ శాస్త్ర వైభవం గురించి వివరించారు. అనంతరం వీరిని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, శ్రీరంగం శ్రీ పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ తరపున ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, బాలాజీ భట్టర్, అనంత వెంకట దీక్షితులు, పలువురు పాంచరాత్ర ఆగమ పండితులు పాల్గొన్నారు. ఇక ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో పాంచరాత్ర ఆగమం, మండపారాధన అనే అంశంపై వివరించిన బాలాజీ భట్టర్, శ్రీ పాంచరాత్ర ఆగమం వైశిష్ట్యం గురించి వివరించిన నరసింహాచార్యులు, శ్రీ పాంచరాత్ర ఆగమంలో స్త్రీ విశిష్టత గురించి వివరించిన వరప్రసాదాచార్య స్వామి, శ్రీ పాంచరాత్ర ఆగమంలో దీక్షా ప్రక్రియ, పంచ సంస్కారాలు అనే అంశంలో ప్రసంగించిన వేదాంత మధుసూదనాచార్యులను అతిథులు ఘనంగా సత్కరించారు. చివరగా పౌష్కర సంహిత అనే గ్రంథాన్ని ఈ ముగింపు సమావేశానికి హాజరైన పాంచరాత్ర ఆగమ వేద పండితులు ఆవిష్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని విఆర్సి మైదానంలో కార్తీక దీపోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల ప్రతిమలు, విద్యుత్ దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చూడచక్కటి వేదికపై విష్ణుమూర్తిని సుందరంగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఇక కార్తీక దీపోత్సవంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అర్చక స్వాములు సంకల్ప పూజలను జరిపి వ్రతకథలను వివరిస్తుండగా భక్తులు అర్చకుల సూచనల మేరకు సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకొని తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరు గరువులో వేంచేసిన శ్రీరామ భక్త హనుమాన్ ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులు కలశాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి అర్చకుల సూచనలతో అంజనీసుతునికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణం జై హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీనివాస నగర్లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆపై ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి పూజలు జరిపి ధ్వజస్తంభం పైకి చేర్చారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని రష్యాకు చెందిన 120 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్, ఈవోలు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరు శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పూలమాలలు, బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవుని గడప పురవీధుల్లో స్వామివారి తిరుచి సేవ వేడుకగా సాగింది. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం పాత ఊరులో కొలువైన శ్రీ మూలాంజనేయ స్వామివారి దేవాలయంలో లక్ష దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆంజనేయసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలతో ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి రామబంటుకు నివేదించారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపి సుందరంగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు చక్రతాళ్వార్లను వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన జరిపారు. పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవాలకు పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమై. డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ అందంగా తయారు చేస్తున్న దేవతామూర్తుల చిత్రాలకు శ్రీవారి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
టీటీడీ అనుబంధ ఆలయాలలో దేవీ దేవతలకు వినియోగించిన పుష్పాలతో ఈ చిత్రాలను రూపొందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం సహకారంతో తయారు చేసి విక్రయిస్తున్న ఈ దేవతామూర్తుల చిత్రాలను కొనుగోలు చేయడానికి భక్తులు ఎంతగానో మక్కువ చూపుతున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగొంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.